ప్రైజ్ ద లార్డ్. ఐ హోప్ యూర్ ఆల్ గుడ్ బై గాడ్స్ గ్రేస్. ఈరోజు దేవుడి వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27. అపవాదికి అనగా సాతాను చోటియ్యకుడి. ఆనాడు పేతురు నీళ్ళ మీద నడుస్తాను అని అడిగినప్పుడు యేసయ్య రా అని చెప్పగా పేతురు తన జీవితంలో అద్భుతమును చూస్తున్నాడు. యేసే వైపే చూస్తూ ముందుకు సాగినంతసేపు అద్భుతమునే చూస్తున్నాడు. ఒకసారి గాలి గట్టిగా వీచి అలలు ఎగిసిపడినప్పుడు యేసయ్యను చూస్తూ ముందుకు సాగుతున్న పేతురు కాస్త గాలి వైపు చూశాడు. అంతే, అమాంతంగా మునిగిపోయాడు. యేసయ్య చేయి చాపితే అంత దూరంలో మునిగిపోతున్నాడు. యేసయ్య పాదాల దగ్గర మునిగిపోతూ మరణ భీతితో ప్రభువా ప్రభువా అని అరుస్తున్నాడు. అర్థమైందా అండి? యేసయ్య వైపే చూస్తున్నంతసేపు పేతురు అద్భుతమునే చూశాడు. కానీ ఒక్కసారి యేసయ్య వైపు కాకుండా అటు ఇటు కిందకి చూసినప్పుడు పేతురు కాస్త అమాంతం మునిగిపోయాడు. అలాగే ఈరోజు మనలో ఎంతో మంది ప్రభు మందిరమునకు వచ్చేవారు, ప్రభు చేత పిలువబడిన వారు, ప్రభు ప్రేమను పొందుకున్నవారు, ప్రభు రక్షణను పొందుకున్నవారు, ప్రభువుని ఎరిగిన వారు, విశ్వాసంతో ఉన్నవారు, ప్రభువుకు దగ్గరగా జీవించేవారే. ఆయన పాద సన్నిధిలోనే ఉంటూనే అశాంతిలో మునిగిపోతున్నారు, నిరుత్సాహంలో మునిగిపోతున్నారు, కృంగిపోవడంలో మునిగిపోతున్నారు, ఆర్థిక సమస్యల్లో అప్పులలో మునిగిపోతున్నారు. ఎందుకో తెలుసా? క్రీస్తును చూడవలసిన నీవు లోకం వైపు చూస్తున్నావు కాబట్టి, లోక ఆకర్షణ వైపు చూస్తున్నావు, లోక సంబంధమైన మనుషులను చూస్తున్నావు, లోక సంబంధమైన కోరికల వైపు మనసు పెట్టుకొని ఉన్నావు. తత్ఫలితంగా యేసయ్య ఎదురుగా ఉంటూనే, అంటే దేవుని బిడ్డగా ఉంటూనే, మందిరానికి వెళ్తూనే, భక్తిపరుడుగా ఉంటూనే, ప్రార్థన చేస్తూనే మునిగిపోతున్నావు. జాగ్రత్త. మన ఆత్మీయ యాత్రలో యేసు వైపు చూస్తూ ముందుకు సాగుతున్నంతసేపు నీవు అద్భుతములను చూస్తావు, అనుభవిస్తావు అనే విషయాన్ని గ్రహించండి. ఆనాడు పేతురు యేసే వైపు చూస్తున్నంతసేపు అద్భుతములనే చూశాడు. మరి ఈరోజు వాక్యం ఉంటున్న మీరు ఎవరి వైపు చూస్తున్నారు? యేసే వైపు చూస్తున్నారా లేదా లోకం వైపు చూస్తున్నారా? ఈరోజు మీరు దేవుని నమ్మిన బిడ్డలై కూడా లోకం వైపు చూస్తే దేవునికి దూరంగా వెళ్ళిపోతారు అనే విషయాన్ని గ్రహించండి. లోకం వైపు చూస్తున్నంతసేపు హాయిగా ఉంటుంది, కానీ మీకే తెలియకుండా ఆ ఊబిలో చిక్కుకుపోతారు, పాపం అనే ఊబిలో మునిగిపోతారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి మీ గురి, మీ గమ్యం ఎక్కకు వెళ్లకుండా ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ మాటని వింటూ కేవలం యేసే వైపు మాత్రమే చూడాలి అనే విషయాన్ని గ్రహించండి. ఆయన వైపు చూస్తున్నంతసేపు, ఆయనతో సహవాసం చేస్తున్నన్ని రోజులు సురక్షితంగా ఉంటాము అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి లోకం వైపు పరుగులు తీయకండి, యేసును మాత్రమే ఆశ్రయించే వారిగా ఉండాలని ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నారు అనే విషయాన్ని గ్రహించండి. అలాగే యేసే వైపే చూస్తున్న నిన్ను ఏదైనా పాపము గాని, శోధన గాని, లేక ఆకర్షణ గాని, లేక లోక సంబంధమైన ఇంకేదైనా యేసే వైపు నుండి మీ చూపును మరలిస్తుందా? బహుజాగ్రత్త. అదే నిన్ను ముంచివేస్తుంది, యేసయ్య కళ్ళు ఎదుటే ముంచివేస్తుంది అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి ఏ విషయంలోనూ సాతానుకు, అపవాదికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గ్రహించండి. అందుకే బైబిల్ వాక్యం ఇలాగ మనకి హెచ్చరిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:27. అపవాదికి అనగా సాతానుకి చోటు ఇయ్యకుడి. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న మీరు ఎప్పటికప్పుడు యేసయ్య వైపు మాత్రమే చూస్తూ ముందుకు సాగండి. ఖచ్చితంగా అద్భుతములను మాత్రమే చూస్తారు, సురక్షితంగా ఉంటారు, మీ గమ్యం, మీ గురికి సురక్షితంగా చేరుకుంటారు, జీవ కిరీటాన్ని పొందుకుంటారు అనే విషయాన్ని గ్రహించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, ఈరోజు వాక్యం వింటున్న మీ బిడ్డల్లో ఎవరైతే లోకం వైపు చూస్తూ మీ ఎదుట ఉంటూనే, మందిరానికి వస్తూనే, ప్రార్థన చేస్తూనే, క్రైస్తవుడని చెప్పుకుంటూనే లోకం వైపు చూస్తూ మునిగిపోయే వారిగా ఉన్నారో ఒకసారి మీ బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోమని, కేవలం మీ వైపు చూసే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయాన్ని దయచేయమని, అపవాదిని ఎదిరించే శక్తిని ఇవ్వమని, పరిశుద్ధాత్మ మాటను విని ఆలకించి గ్రహించుకొని అట్టి గ్రహింపును మాకు దయచేయమని, వాక్యమంటున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరే దర్శించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమస్త మహిమ ప్రభువైన యేసుక్రీస్తునకే కలుగును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.